అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. ఈ కాన్సెప్ట్ అనేది చాలా మందికి తెలియకపోవచ్చు, అలాగే చాలా మందికి తెలిసే అవకాశం కూడా ఉంది. అదే దగ్ధ రాశి. దగ్ధ రాశిని చాలా మంది ఖచ్చితంగా పరిగణిస్తారు. ఒక ఆస్ట్రాలజికల్ చార్ట్ చూడాలి అంటే ఆ చార్ట్లో మనకి గ్రహాలు ఎలా ఉన్నాయి, లగ్నం ఎలా ఉంది, నక్షత్రాలు ఎలా ఉన్నాయి, వర్గచక్రాలు ఎలా ఉన్నాయి, దోషాలు ఏంటి, యోగాలేంటి, ఇవన్నీ చూసినప్పుడు మనకంటే ఒక క్లారిటీ వస్తుంది. కానీ కొన్ని విషయాలు మనకి ఈ దగ్ధ రాశి అనే కాన్సెప్ట్ ద్వారా మరికొంత క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, చాలా మంది హారోస్కోప్స్ లో గ్రహాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటూ ఉంటాయి. వాళ్ళకి గురువు ఉచ్చలో ఉంటారు. సహజ శుభగ్రహాలు ఏవైతే ఉన్నాయో పూర్ణచంద్రుడు గాని, శుక్రుడు గాని, బుధుడు గాని అందరూ కూడా ఉచ్చ స్థానంలో ఉంటారు. అలాగే వాళ్ళకి లగ్న పంచమ నవమాధిపతులు, అలాగే కేంద్రాధిపతులు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కాకపోతే వాళ్ళకి లైఫ్ అనేది సరిగ్గా ఉండకపోయే అవకాశం ఉంటుంది. అసలు ఎందుకు ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, మీకు జ్యోతిష్యం ఐడియా ఉందనుకోండి, మీరు మీ చార్ట్ చూసుకున్నారు అంటే అదేంటి ప్రతి గ్రహము కూడా చాలా బాగుంది, లగ్నాధిపతి బాగున్నారు, పంచమాధిపతి బాగున్నారు, నవమాధిపతి బాగున్నారు, అలాగే ప్రతి గ్రహం కూడా చాలా బాగుంది. కొన్ని ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి జాతకంలో, కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి, అయినా సరే నా జీవితం ఎందుకు ఎలా ఉంది అని చెప్పేసి మీకంటూ కొన్ని డౌట్స్ వస్తాయి. సో అలాంటప్పుడు ఈ దగ్ధ రాశి అనే కాన్సెప్ట్ అనేది యూస్ చేయాలి. చాలా మంది ఆస్ట్రాలజర్స్ ఈ యొక్క కాన్సెప్ట్ ని యూస్ చేసి ప్రెడిక్షన్స్ అనేవి చెప్తూ ఉంటారు. అసలు దగ్ధము అంటే ఏంటి? దగ్ధము అంటే కాలిపోవడం, అంటే బర్న్ అవుతూ ఉండడము, వేడిగా బర్న్ అవుతూ ఉండడాన్ని దగ్ధము అంటారు. ఇక్కడ దగ్ధానికి అస్తంగత్వానికి కూడా చాలా తేడా ఉంది. అస్తంగత్వము అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రహము అస్తంగత్వం చెందింది అంటే సూర్యుడికి దగ్గరగా ఉంది, అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పటికైనా సరే ఆ గ్రహానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అనేవి పూర్తిగా పాడైపోవు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఉదాహరణకి ఇప్పుడు ప్రజెంట్ భారతదేశంలో సూర్యుడు అస్తమించారు, అక్కడ అమెరికాలో సూర్యుడు ఉదయిస్తున్నారు. ఇక్కడ సూర్యుడు అస్తమించినంత మాత్రాన సూర్యుడు లేరు అని కాదు, అక్కడ అమెరికాలో అక్కడ ఉదయించడం జరిగింది. అలాగే గ్రహం అస్తంగత్వం చెందినంత మాత్రాన వాటికి సంబంధించిన ఫలితాలు పూర్తిగా కోల్పోవు. దానికి ఖచ్చితంగా వేరే కాన్సెప్ట్ ఉంది, దాని గురించి కూడా మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాము. అలాగే ఈ యొక్క అస్తంగత్వం గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఆ యొక్క వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. సో అస్తంగత్వం అంటే ఏంటో మీ అందరికీ ఖచ్చితంగా తెలుసు. దగ్ధము అంటే కాలిపోతూ ఉండడం అని చెప్పాను కదా. పుట్టిన తిథి బట్టి దగ్ధ రాశి ఏమవుతుందో మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నట్టే గ్రహాలకి, నక్షత్రాలకి, లగ్నాలకి, వర్గాలకి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తామో మనం పుట్టిన తిథికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏ తిథిలో పుట్టారు, ఆ తిథికి సంబంధించిన గ్రహం ఏంటి, ఆ గ్రహం జాతకంలో ఎలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లగ్నము ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు ఒక జాతకుడు ఏ తిథి నాడు పుట్టారు, ఆ తిథికి సంబంధించిన గ్రహం ఏంటి, ఆ గ్రహం జాతకంలో ఎలా ఉంది, లగ్నానికి ఆ గ్రహం శుభగ్రహం అయిందా, దుస్థానాల్లో ఉందా, దుస్థానాధిపతి అయ్యిందా, లేకపోతే నీచబడి ఉన్నారా, ఈ ప్రతిదీ కూడా మనం చూసి వాళ్ళ ఓవరాల్ లైఫ్ అనేది ఎలా ఉంటుందో ఒక అంచనాకి రావచ్చు. సో ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం అండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఒక తిథికి సంబంధించిన అధిపతి ఉంటారన్నారు కదా, తిథికి సంబంధించిన అధిపతి శనీశ్వరుడు అయ్యారనుకోండి, మీరు పుట్టడం కూడా శనివారం నాడు పుట్టారనుకోండి, ఇక్కడ వీళ్ళు కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇది నేను ఒక చోట చదివాను, దాన్ని మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఒక తిథికి సంబంధించిన అధిపతి ఏ గ్రహం అయితే ఉందో ఆ గ్రహానికి సంబంధించిన వారం రోజే ఒక జాతకుడు పుట్టారు అంటే వారికి ఏదో ఒక రకమైన సమస్యలు ఖచ్చితంగా చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా మనకి లగ్నము, గ్రహాలు దాన్ని బట్టి చెప్పడానికి ఆస్కారం లేదనమాట. కాబట్టి తిథి కూడా చాలా చాలా ముఖ్యము. సో పలానా తిథి నాడు పుట్టిన వారికి పలానా రాశులు దగ్ధం అవుతాయి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్. అసలు ఈ దగ్ధము అనే కాన్సెప్ట్ అనేది ముహూర్తానికి సంబంధించిందండి. సో దగ్ధ రాశే కాదు, దగ్ధ తిథి ఉంటుంది, దగ్ధ లగ్నం ఉంటుంది, దగ్ధ నక్షత్రం కూడా ఉంటుంది. మనం కేవలం దగ్ధ రాశి గురించి మాత్రమే చెప్పుకుంటున్నాము, అది కూడా కేవలం ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే. సో దీని గురించి నేను పూర్తిగా చెప్పట్లేదు,
కొద్దిగా ఒక ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నాను. సో ఇది మీకు నచ్చినట్టయితే నేను ముందు ముందు ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఇంకా డీప్గా వెళ్తూ మీకు ఆ వీడియోస్ అనేవి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు దగ్ధ రాశి మన జాతకంలో ఏదయిందో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి సప్తమి తిథి నాడు పుట్టారనుకోండి. సప్తమి తిథికి అధిపతి శనీశ్వరుడు. ఒక వ్యక్తి సప్తమి తిథి నాడు పుట్టారు అంటే ఆ వ్యక్తికి 2 రాశులు దగ్ధమై ఉంటాయి. ఆ 2 రాశులు ఏంటంటే, ఒకటి కర్కాటక రాశి, ఇంకొకటి ధనుర్ రాశి. ఈ 2 కూడా సప్తమి తిథి నాడు పుట్టిన వాళ్ళకి దగ్ధం అవుతాయి. అసలు ఏ తిథి నాడు పుడితే ఎటువంటి రాశులు దగ్ధం అవుతాయి అన్నది నేను డిస్క్రిప్షన్లో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అది చూడండి. దాన్ని బట్టి మీరు ఏ తిథి నాడు పుట్టారు, ఎటువంటి రాశులు దగ్ధం అయ్యాయి అన్నది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు లగ్నానికి గురువు అత్యంత శుభగ్రహం అనుకోండి. మీకు గురువు లగ్నంలో ఉన్నారు. ఉదాహరణకి కర్కాటక లగ్నాన్ని తీసుకోండి. కర్కాటక లగ్నంలో ఈ యొక్క గురువు నవమాధిపతి అలాగే 6వ స్థానాధిపతి లగ్నంలో ఉన్నారనుకోండి. సహజంగా ఆయన చాలా శుభగ్రహం. కర్కాటక లగ్నానికి కూడా ఒక రకంగా కొంత శుభగ్రహం, ఎందుకంటే ఆయన 6వ స్థానాన్ని కూడా రూల్ చేస్తున్నారు కాబట్టి అది కొంత ఇబ్బంది పెట్టినా కూడా జనరల్గా అయితే కర్కాటక లగ్నం వారికి గురువు శుభగ్రహమే. అటువంటి శుభగ్రహం లగ్నంలో ఉంది అనుకుందాం. సో లగ్నంలో కర్కాటకంలో ఉంది అంటే గురువు ఉచ్చ రాశిలో ఉన్నారు. హైయెస్ట్ ఎగ్జాల్టేషన్ పాయింట్ 5 డిగ్రీల దగ్గర ఉన్నారు అనుకోండి. సో ఇక్కడ గురువు ఉచ్చ స్థానంలో ఉన్నప్పటికైనా సరే మీరు ఒకవేళ అంటే ఈ కర్కాటక లగ్న జాతకుడు గనక సప్తమి తిథి నాడు పుట్టారు అంటే ఇక్కడ ఈ కర్కాటక రాశి అనేది దగ్ధం అవుతోంది. అలాగే ధనుర్ రాశి అనేది దగ్ధం అవుతోంది. అంటే ఇక్కడ లగ్నము దగ్ధం అవుతోంది, అలాగే 6వ స్థానం కూడా దగ్ధం అవుతోంది. సో గురువు ఈ దగ్ధ రాశిలో ఉన్నారు అంటే ఒక రాశి కాళ్ళుతో ఉన్న ఎఫెక్ట్ ఉన్నప్పుడు అటువంటి రాశిలో ఈ గురువు ఉన్నారు అంటే ఆయన ఇవ్వాల్సిన ఫలితాలు కూడా పూర్తిగా ఇవ్వలేకపోవచ్చు. మీరందరూ అనుకోవచ్చు, లగ్నంలో గురువు దిగ్బలం చెంది ఉంటారు కదండి. అలాగే కొంతమందికి గురువు పంచమ స్థానాధిపతి అవుతారు. లగ్నంలో ఉంటూ పంచమ స్థానాన్ని చూస్తూ ఉంటారు. అయినా సరే వాళ్ళ పిల్లలకి సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అది ఎందుకు అంటే, ఒకవేళ పంచమ స్థానం గనక దగ్ధ రాశి అయ్యిందనుకోండి, అప్పుడు పిల్లలకి సంబంధించిన ఇబ్బందులు కూడా వాళ్ళు ఫేస్ చేయాలి. ఉదాహరణకి సింహ లగ్నాన్ని తీసుకోండి. సింహ లగ్నంలో గురువు ఉన్నారు. ఆ గురువు 5వ చూపుతో ఆయన యొక్క స్వస్థానాన్ని అంటే ధనుర్రాశిని చూస్తూ ఉంటారు. ఈ సింహలగ్నం వాళ్ళకి పంచమ స్థానం అనేది ధనస్సు అవుతోంది. సో ఇప్పుడు సప్తమి తిథి నాడు పుట్టారనుకోండి, ఈ పంచమ స్థానమైన ధనుర్రాశి దగ్ధ రాశి అయ్యింది అంటే లగ్నంలో గురువు ఉన్నా కూడా పంచమాధిపతి అయ్యి లగ్నంలో ఉన్న లగ్నం నుంచి ఈ పంచమ స్థానాన్ని ఆయన చూస్తున్నా అది దగ్ధ రాశి అవ్వడం వల్ల ఆ యొక్క లార్డ్ అంటే ఆ దగ్ధ రాశి యొక్క అధిపతి గురువు కాబట్టి ఆయన ఇబ్బంది పడతారు. ఆయనకి అంత బలం ఉండకపోవచ్చు. అలాగే ఆ రాశి కూడా దగ్ధం అవుతుంది కాబట్టి ఆ రాశికి కూడా అంత బలం ఉండకపోవచ్చు. సో మన జాతకం ఎంత బాగున్నప్పటికైనా సరే మన జాతకంలో ఫలానా రాశులు దగ్ధమయ్యాయి అంటే వాటికి సంబంధించిన ఇబ్బందులు ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఉదాహరణకి చతుర్దశి తిథి నాడు పుట్టారనుకోండి, వాళ్ళకి 4 దగ్ధ రాశులు అంటే ఉన్న అందరికీ కూడా 2 దగ్ధ రాశులు ఉంటాయి. అన్ని తిథులకి కూడా 2 దగ్ధ రాశులే ఉంటాయి. కానీ చతుర్దశి నాడు పుట్టిన వాళ్ళకి 4 దగ్ధ రాశులు ఉంటాయి. ఆ దగ్ధ రాశులు ఏంటి? ద్విస్వభావ రాశులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్ధ రాశులే. అంటే ఉదాహరణకి ఈ యొక్క మిథున రాశి కానీ, కన్యా రాశి కానీ, ధనుర్రాశి కానీ, మీన రాశి కానీ ఈ 4 కూడా చతుర్దశి తిథి నాడు పుట్టిన వాళ్ళకి దగ్ధ రాశులే. కాబట్టి ఆ రాశులకు సంబంధించిన అధిపతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ రాశుల్లో ఎటువంటి గ్రహాలు ఉన్నాయో అవి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అవి ఇవ్వాల్సిన ఫలితాలు పూర్తిగా ఇవ్వలేకపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయండి. ఆ రూల్స్ ఏంటంటే, ఒకవేళ గ్రహం గనక వక్రించి ఉండి ఆ యొక్క దగ్ధ రాశిలో ఉంది అంటే ఆ గ్రహానికి బలం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక గ్రహం వక్రించింది అంటే దానికి చాలా బలం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి
మనకి గాలి ఇటువైపు వస్తుంది అనుకోండి, నేను ఆపోజిట్లో వెళ్తున్నానంటే నేను కొంత ప్రెజర్ పెట్టి గాలి వైపుకు ముందుకు వెళ్ళాలి కదా. సో రెట్రోగ్రేడ్ అయిన ప్లానెట్స్ అంటే వక్రించి ఉన్న ప్లానెట్స్ కూడా అదే ప్రెషర్తో వెళుతూ ఉంటాయి, అదే ప్రెషర్తో ఆ యొక్క రాశిలో ఉంటాయి. కాబట్టి అది దగ్ధం అయినప్పటికైనా సరే కొంత బలం ఖచ్చితంగా ఆ గ్రహానికి ఉంటుంది. సో గ్రహానికి వక్రించే ఎఫెక్ట్ ఉంది అంటే దగ్ధ రాశిలో ఉన్నా కూడా కొంత బలం అనేది ఖచ్చితంగా ఆ గ్రహానికి ఉంటుంది అనమాట. అలాగే సహజ శుభగ్రహాలు కనుక ఈ యొక్క దగ్ధ రాశిలో ఉంటే అది ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే అవి ఇవ్వాల్సిన క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా మనకి దెబ్బతింటాయి. కాబట్టి దగ్ధ రాశిలో సహజ శుభగ్రహాలు ఉండకూడదు. అలాగే సహజ వ్యతిరేక గ్రహాలు దగ్ధ రాశిలో ఉన్నాయి అంటే అది కూడా మంచిది అనేది చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మనం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే అమావాస్య నాడు పుట్టాడు, అమావాస్య నాడు పుట్టడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అని చెప్పేసి చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. ఒకరికి ఒక ఇబ్బంది ఉంది అంటే ఖచ్చితంగా మంచి అనేది కూడా చాలా ఉంటుంది. ఒకరికి చాలా మంచి జరుగుతోంది, మంచిగా ఉంది జాతకం అంటే వాళ్ళకి ఇబ్బంది కూడా ఖచ్చితంగా ఉంటుంది. అమావాస్య నాడు కానీ పౌర్ణమి నాడు కానీ పుట్టిన వాళ్ళకి ఎటువంటి దగ్ధ రాశులు ఉండవు. మిగతా అన్ని తిథులు వాళ్ళకి కూడా దగ్ధ రాశులు ఉంటాయి తప్ప ఈ యొక్క అమావాస్య పౌర్ణమి నాడు పుట్టిన వాళ్ళకి దగ్ధ రాశులు ఉండవు. అలా అని చెప్పి వాళ్ళకి అంతా బాగుంటుందంటే వ్యక్తిగతంగా జాతకం పూర్తిగా పరిగణించి అప్పుడు మనం ప్రెడిక్షన్ అనేది చెప్పాలి, వాళ్ళకి ఎలా ఉంటుందో అన్నది చెప్పాలి. కేవలం కొన్ని విషయాలు మాత్రమే చూసి మనం చెప్పడానికి లేదు. అయితే మీకు ఇదంతా అర్థమైందని అనుకుంటున్నానండి. దగ్ధ రాశిని చాలా మంది పెద్ద పట్టించుకోరు. కాకపోతే చాలా మంది ఆస్ట్రాలజర్స్ మీకు ప్రెడిక్షన్స్ చెప్పేటప్పుడు కానీ చాలామంది మీ యొక్క జాతకం పూర్తిగా పరిశీలించాలి అంటే ఈ యొక్క దగ్ధ రాశిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. దగ్ధ నక్షత్రము, దగ్ధ లగ్నము, దగ్ధ తిథి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మీ యొక్క జాతకాన్ని చూసుకోవాలి తప్ప మీకు గ్రహాలు ఒకవేళ బాగున్నా కూడా నా జీవితం బాగాలేదు ఏంటి అని చెప్పి బాధపడకూడదు. నా జాతకం ఎంత బాగున్నా కూడా నా లైఫ్ ఏంటి ఇలా ఉంది, అసలు జ్యోతిష్యమే కరెక్ట్ కాదు అని కూడా మనం ఎప్పుడూ అనుకోకూడదండి. సో ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఎటువంటి తిథినాడు పుట్టిన వాళ్ళకి ఎటువంటి రాశులు దగ్ధం అవుతాయి అన్నది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త విషయాలతో మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నమస్కారం.